జై శ్రీరామ్, జై శ్రీ గురుదేవదత్త. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలి అనే గ్రామంలో వేయించేసి ఉన్న ఎంతో పురాతనమైనటువంటి శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామి వారి ఆలయము మరియు దాని స్థల పురాణం గురించి తెలుసుకుందాము. ముందుగా ఇక్కడ స్వామివారికి సిద్ధేశ్వర స్వామి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ ఆలయము ఎంతో పూర్వమైనది. పూర్వకాలంలో ఇక్కడికి సిద్ధులు వచ్చి స్వామివారిని అర్చించేవారట. దానివల్ల ఇక్కడ స్వామివారికి శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామి అన్న పేరు వచ్చింది. అలాగే ఈ ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, నవగ్రహాలు, సూర్యుడు, చండీశ్వరుడు, కాలభైరవుడి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలు, సూర్యుడు కూడా ఆలయానికి 4 దిక్కుల్లోనూ ఉన్నారు. చండీశ్వరుడు, కాలభైరవుడు మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తారు. ఇది ఈ ఆలయంలోని ఉపాలయాలు. ఈ అత్తిలి గ్రామంలో చెరువు గట్టున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. అది ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయము. నేను వెళ్ళిన సమయానికి సుబ్రహ్మణ్య షష్ఠి హడావిడిగా ఉండడం వల్ల దాన్ని వీడియో తీసే అవకాశం లేకుండా పోయింది. మళ్ళీ వెళ్ళినప్పుడు అవకాశం కలిగితే కనుక ఆలయం కూడా వీడియో తీసి దాన్ని కూడా అందిస్తాను. అలాగే ఇక ఈ యొక్క ఆలయము స్థల పురాణంలోకి వెడితే, ఈ ఆలయం నుంచి ముందుగా గర్భగుడిలో ఒక విషయం తెలుసుకోవాలి. ఇదన్నీ కూడా ఎన్నో వింతలుగా ఉంటుంది. ముందుగా ఈ ఆలయం నుండి గర్భగుడిలోంచి స్వామివారికి పక్క నుంచి కాశీకి కూడా మార్గం ఉండేదిట పూర్వం రోజుల్లో. ఈ గర్భగుడిలోని మార్గం ద్వారా అర్చకులు కాశీ కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వస్తూ ఉండేవారట. కాలక్రమంలో ఒకరు అందులో పడి కనిపించకుండా పోవడం వల్ల దానిని మూసివేశారట. అదేవిధంగా నేను సాధారణంగా ఆలయాలలో మూల విరాట్టును వీడియో పెట్టకూడదు అనుకున్నాను. కానీ ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి అందరికీ తెలియాలని ఈ వీడియోలో చేర్చాల్సి వస్తుంది. అది ఎందుకు అని మీకు ఆ వీడియోలో వర్ణిస్తాను. అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే, అమ్మవారు 2 చోట్ల ఉంటారు ఇక్కడ. ఒకటి గర్భగుడిలో, మరొకటి ఉపాలయం బయట కట్టారు. మామూలుగా గర్భగుడి చిన్నదిగా ఉండడం వల్ల బయటికి తీసుకొచ్చి పెడదాం అనుకుంటే అమ్మవారు అక్కడి నుంచి రాను అందిట. అందుకోసమని మీరు ఆ వీడియో గమనించవచ్చు. గర్భాలయంలోనే అమ్మవారు ఒక పక్కగా ఉంటారు. అదే కాకుండా ఇక్కడ అత్రి మహర్షి వచ్చి ఇక్కడ స్వామివారిని అర్చించేవారుట. ఇక్కడ ఆయన తపస్సు చేసుకుని పరమేశ్వరుని అనుగ్రహించి ఒక వరం పొందారట. అది ఏమిటి అంటే, ఆయనకి చేసిన అభిషేకము ఈయన మీదగా ఆ ద్రవ్యమంతా కూడా బయటికి వెళ్ళాలి అని మొక్కుకున్నారట. అందుకోసమని ఈ గర్భాలయంలోనే అత్రి మహర్షి కూడా కొలువై ఉంటారు. ఇంకా స్వామివారు పూర్వము భూమి కింద కప్పడిపోయి ఉన్నప్పుడు ఒక రైతు పొలం దున్నుతూ ఉండగా ఆ నాగలి చాలుకి స్వామివారు తగిలారట. ఆ గాయాలన్నీ కూడా స్వామివారి మీద స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అందరికీ అది చూడడం కుదరదు కాబట్టి ముఖ్యంగా ఈ వీడియోలో దాన్ని పెట్టవలసి వస్తుంది. ఇప్పటికీ స్వామివారు మీరు గమనిస్తే పైన ఆ నాగల చాల వల్ల తగిలిన గాయము, అదేవిధంగా ఎద్దు పొలం దున్నుతున్నప్పుడు తొక్కిన ఆ ఎద్దు యొక్క కాళ్ళు కూడా స్వామివారి మీద అతి స్పష్టంగా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ స్థల పురాణం అంతా కూడా అక్కడ ప్రస్తుత అర్చకులుగా ఉన్న అయలూరి కాశీ విశ్వనాథ శర్మ గారి ద్వారా తెలుసుకున్నాను. వారి అనుమతితోనే ఈ స్వామివారి మూల విరాట్ వీడియో తీసి పెట్టడం జరుగుతోంది. మీరు ముఖ్యంగా గమనిస్తే స్వామివారిని చూడండి. స్వామివారి మీద నేను తర్వాత ఫోటోలు కూడా పెడతాను స్పష్టంగా మీకు తెలిసేలాగా. స్వామివారి మీద నాగలి చాలు, అలాగే స్వామివారి పక్కన అత్రి మహర్షిని కూడా మీరు అతి స్పష్టంగా చూడవచ్చు. ఆయన స్వామివారి ద్వారా వరం పొంది ఆయన అక్కడ పడుకొని ఉండగా ఆయన మీద నుంచి అభిషేక జలాలు వెళ్ళాలని కోరుకున్నారట. అందుకోసమని స్వామివారు అనుగ్రహించి అక్కడే ఆయన ఉండేలా వరమిచ్చారట. మీరు పైన ఫోటోలో గమనిస్తే నాగలి చాలు వల్ల స్వామివారికి అయిన గాయము, అలాగే ఎద్దు తొక్కినప్పుడు స్వామికైన గాయం కూడా స్పష్టంగా చూడవచ్చు. అలాగే అత్రి మహర్షిని కూడా మీరు ఈ ఫోటోలో అతి స్పష్టంగా చూడవచ్చు. ఇది ఎంతో పురాతనమైన ఆలయము. అలాగే ఏదైనా నా పొరపాటు వల్ల ఒక విషయం చెప్పడం మర్చిపోయినా కూడా అందరూ మన్నించగలరు. అలాగే ఆ దగ్గర ప్రాంతాల వారు కానీ లేదా ఎవరైనా అవకాశం ఉన్నవారు కానీ అటువైపు వెళ్ళినప్పుడు అత్తిలి శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. అదేవిధంగా ఆ ఊరి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక
వారికి ఈ వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ వీడియో కింద మీరు ఆలయం దర్శనం చేసుకుంటే కింద కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే ఆ ఊరిలో చాలామందికి సిద్ధేశ్వర స్వామి వారి పేరు కూడా పెట్టుకున్నారు. ఇది కూడా ఒక విశేషమే. అత్తిలి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకి ఈ వీడియోని షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. తప్పకుండా మీరు ఈ ఆలయం దర్శనం ఒకసారైనా చేసుకోండి. చంద్రశేఖర పాహిమాం.